వీడియోలేనా మీది ఫ్రెండ్షిప్పా లేకపోతే ఇంకేమన్నా నాకు చెప్పు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉంటే నాకు ఇప్పుడు ఓపెన్ అయిపోండి. నేను ఏమంటున్నా, మీ డాడీ కాలు మొక్కుతాను ఏదో ఒకటి చేస్తా కానీ నిన్ను మాత్రం వీడియోలోకి పంపించా అంతే. గోవా నుంచి మీ అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చారు, మా వాళ్ళంతా. నాకు అమ్మాయిలు నిమ్మాయిలు ఎవరు లేరన్నా. ఇష్టాన్ని ఇప్పటిదాకా నేను వద్దండి. ఆమె అంత పెద్దగా అయినా అనుకుంటుంది కానీ నాకు ఇప్పటికి కూడా గింత పిల్లని. నేను నీకు ఏం తక్కువ ఇష్టం చెప్పున్నా. నీకు వీడియోలో పంపించలేదా? నీకు ఏది కావాలంటే అది ఇవ్వలేదు. అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి నువ్వు లేచి వెళ్ళిపోతావు. మీరు ఏడిస్తే కాదమ్మా, తప్పు కాదు. నాకు తెలుసు ఒక ఆడపిల్ల తండ్రిగా ఎట్లుంటుందని నాకు తెలుసు. నీకు తండ్రి ప్రేమ అవసరం లేదు. నీకు వీడియోలో కావాలనుకుంటే నువ్వు వీడియోలో చేసుకుంటే వీళ్ళతో ఉండు. నాకేమో సో గైస్ ఈ రోజే గోవా నుంచి వచ్చినాం అనమాట. 1 hour అవుతుంది. మామ వాళ్ళు అయితే మాట్లాడతా అని చెప్పారు కదా, మామ బాబాయ్ వాళ్ళు అంకుల్తోని. సో ఇప్పుడైతే సాక్షి అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం. ఎందుకు మా డాడీ మస్తు సీరియస్ అవుతాడు. నేను మాట్లాడేసి అయిపోతుంది కదా. ఇప్పుడు నేను కెమెరా కూడా నేనేమన్నా నిన్నుంటాం కూడా. ఇగో మామ బాబాయ్లు మామయ్యలు వచ్చి కెమెరా దానికే పెట్టినా, మరి నేను కెమెరా అందుకే పెట్టినా. పోయి కాంప్రమైజ్ చేసి తాగేది ఎందుకు ఎందుకు ఎందుకంటున్నావు? మా డాడీ మస్తు సీరియస్ అవుతాడు. డాడీ సీరియస్ అవుతున్నావు నువ్వు అంటున్నావు సాక్షి. ఇప్పుడు మీ డాడీ ఇంటికి వచ్చి లొల్లి పెడితే మళ్ళీ మాకు ఎట్లుంటుంది? ఏమో రానంటుంది మామ మళ్ళా. ఎందుకు ఏమో భయపడతా అంటుండు. తినాలా వద్దా? ఇదే టెన్షన్ నాకు. చెప్పు మామ నువ్వు ఒకసారి. అమ్మ నువ్వు కూడా అడుగు వాళ్ళు జల్దీ తిను. బాబాయ్ నేను ఫోన్ బాబాయ్ ఫోన్ అంటే 2 రోజులు ఓకే అంటే అది చాలా గొప్ప విషయం అయినది. నేను ఏమన్నప్పుడు నేను చూసుకుంటామమ్మ తల్లి. అవన్నీ కాదు, వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తా నేను. సాక్షి దమా ఖరాబ్ కావద్దు, మంచి చెప్పినప్పుడు వినాలా. నీమే చేయవలకుండా మీ డాడీతో మాట్లాడతా అని చెప్పినాం. పరిశాన్ అవుతున్నట్టు డాడీ ఇంకే వీలు కదా, ఇన్ని మాట్లాడతాం అయిపోతుంది. చెప్పేది మీ డాడీ గురించి తెలుసు నాకు. భయపడి పడుతున్నాను. నేను ఏమంటున్నా, మీ డాడీ కాలు మొక్కుతాను ఏదో ఒకటి చేస్తా కానీ నిన్ను మాత్రం వీడియోలోకి పంపించా అంతే. ఫోన్ నెంబర్ చెప్పమ్మా, అది ఫోన్ చేస్తాడు. మీ డాడీకి చేస్తా చెప్పు. ఫోన్ నెంబర్ చెప్పు. 9393 అది ఇంకైతే హలో హలో ఎవరు అన్న? నేను అనిల్ వాళ్ళ బాబాయ్ మాట్లాడుతున్నా. చెప్పనా అన్న ఏం లేదు, గోవా నుంచి మీ అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చారు, మా వాళ్ళంతా. నాకు అమ్మాయిలు నిమ్మాయిలు ఎవరు లేరన్నా. మీ కూతురు మాయముడు అక్కడ గోవాకి వచ్చింది కదా, ఇక తీసుకొచ్చి ఇంటికి వచ్చినామన్నా. ఏదో మాట్లాడి మనం సంబంధిందామని, కాంప్రమైజ్ చేద్దామని మాట్లాడదామని ఫోన్ చేసినాను. నాకు అవసరం లేదన్నా. నన్ను కాదని మీరే కావాలని వచ్చింది కదా, నాకు అవసరం లేదు. ఉంచుకోండి మీ ఇంట్లో. అట్లా కాదన్నా, నాకు అవసరం లేదు. నా మాట నాకు మళ్ళీ ఇంకొకసారి ఫోన్ కూడా చేయద్దు. అట్లా కదా. హలో కట్ చేసినమ్మా. వాళ్ళ బ్రదర్కి చేయాలి. నువ్వు ఖాళీ పిలి ఆయన మాట్లాడి కట్ చేస్తా అంటాడు. ఆ రోజు వాళ్ళ అన్న వచ్చింది, వాళ్ళ బ్రదర్ కజన్ బ్రదర్. చెప్పు ఆయన నెంబర్ చెప్పు. 63. హలో ఎవరన్నా? బ్రదర్ నేను అనిల్ వాళ్ళ బాబాయ్ మాట్లాడుతున్నా. బ్రదర్ అన్నా చెప్పండి. ఎక్కడున్నారు మీరు? బయట ఉన్నా అన్న. ఏం లేదు, సాక్షి లాస్ట్ 2 days బ్యాక్ మా ఆవిడ గోవాకి వచ్చింది కదా, ఆమె బస్ ఎక్కి. అవునవును తెలుసు. అయితే ఇక నేను తీసుకొని వచ్చిన, ఇంటికాడ వచ్చిన అందరు ఉన్నారు. కొద్దిగా మీ బాబాయ్ నేను తీసుకోరండి, కొద్దిగా మాట్లాడి మనం ఏందో పిల్లలకు కథం చేసాం కదా.
ఎందుకంటే ఇప్పుడు మొత్తం మళ్ళీ తీసుకురా అని ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయినప్పటికీ ఆయన చుట్టాల ఇజ్జత్ పోయిందని ఇంట్లోకి వెళ్తలేడు. ఏంటంటే ఇక తీసుకొస్తే మాట్లాడి మొత్తం సెట్ చేసి అయిపోతుంది కదా అని. ఏం లేదు బ్రదర్, కొద్దిగా ఇగో పెద్ద మనసు చేసుకో, జర బాబాయ్ని తీసుకొద్దాం, ఏదో కూర్చొని మాట్లాడదాం. ఆ పిల్ల కూడా భయపడుతుంది, నేను ఇంటికి ఓన్ అని చెప్తుంది. సో నువ్వు జర మీ బాబాయ్ని తీసుకొచ్చిన అంటే కూర్చొని మాట్లాడదాం. అట్లా 5 నిమిషాలు తీసుకురా అన్న, జర మాట్లాడితే సరే అన్న, ట్రై చేస్తాను. ట్రై చేస్తా కాదన్నా, తీసుకోరా. ఎందుకంటే ఆ పాప కూడా ఏడుస్తుంది అట్లా అని. కరెక్టే అన్న, నేను ఆమె చెల్లెని చూసుకుంటుంటే నా కాక పరిస్థితి కూడా నాకు తెలుసు. ఆమె వెళ్ళిపోయింది, ఆమెకి ఏం తెలుసు ఇంట్లో ఎట్లుందో ఏందో. అన్నా తీసుకోరండి, ఇక పెద్ద మంచి చేసుకొని నువ్వు తీసుకోరా, అది మాట్లాడి ఖతం చేద్దాం. సరే అన్న, తీసుకొని వస్తాను. రా అన్న. నాకు భయం అవుతుందని. ఎందుకు భయపడుతున్నావు? అందరూ మా మాట్లాడి డాడీ ఇట్లా మాట్లాడి చూస్తున్నా. నువ్వు ఇగో సాక్షి, నువ్వు ఎట్లయితే మీ డాడీతో టెన్షన్ పడుతుండో, వీళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు కూడా భయపడుతుంది. మాట్లాడతాం కదా, నువ్వు ఎందుకు సరే ఆపేరా, వీడియో ఆపేసి మాట్లాడు. డాడీ పెడదాం. ఆపేసి డాడీ వచ్చిందమ్మా. ఎందుకు పెద్ద భయపడుతున్నావు? మాట్లాడతాం కదా. డోర్ పెట్టేసాను. నేనే చేసిన ఫోను. దేనికన్నా? మీరు కట్ చేసారు కదా, ఇక నేను బ్రదర్కి ఫోన్ చేసి మీతో మాట్లాడదామని. కరెక్ట్. ఇప్పుడు ఆమె మీరే కావాలని వచ్చింది, ఉండని ఇక్కడనే ఆమె మీరే కావాలని వచ్చింది, నేనేం చేయాలి చెప్పు? నన్ను వద్దనుకోని మీరే కావాలని వచ్చినప్పుడు ఉండనియండి. మళ్ళీ నా ఇంటికి ఎందుకు? ఆల్రెడీ నా ఇజ్జత్ అంతా పోయింది, నా కాందాన్లో పోయింది, నా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర పోయింది. నా కొడుకు బాంబేకి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతికి వేస్ట్ అని చెప్పి చెప్తున్నాడు. నేనేం చెప్పాను? నేను ఎవరి కోసం చెప్పు? చిన్న పిల్లలు కదా అన్న, ఏదో తెలియక తప్పైతే చెయ్యలేదు, ఏదో తెలియక మధ్యలో గొడవ అయినందుకు కొంచెం అమ్మా, నా కొడుకు, నా అన్న, నా కాందాన్ అందరు వద్దన్నా సరే, పిల్లకి ఇంట్రెస్ట్ ఉందని వీడియోలోకి పంపిన, చేసుకోమని పంపించిన, 2-3 సార్లు కొట్లాటలు అయినా కూడా పంపించిన. నేనేమి ఆమె ఇష్టాన్ని ఇప్పటిదాకా నేను వద్దంలే. ఆమె అంత పెద్దగా అయినా అనుకుంటుంది కానీ నాకు ఇప్పటికి కూడా గింత పిల్లనే. నేను అట్లా చూస్తున్నా కనుక ఆమెకి ఏమైపోయిందంటే మా డాడీ వేస్ట్ గారు, నేను ఏం చేసినా పడతాడు, ఏం చేసినా ఉంటాడు, నాదే స్వతంత్రం అంతా అని చెప్పి తిరుగుతుంది. కానీ ఇంట్లో పరిస్థితి నాది ఎట్లుందో నాకు తెలుసు. నెక్స్ట్ టైం జరగదు అనుకో, ఇట్లా ఇంకోసారి జరగదు అనుకో. అట్లయితే అన్న మీరు ఏడుస్తురా? డాడీ నీళ్ళే అన్నా. ఇప్పుడు నెక్స్ట్ టైం జరగదు అనుకో. సారీ అనుకుంటున్నాను. సారీ డాడీ, ఇంకోసారి చెయ్యను. నేను నీకు ఏం తక్కువ చేసినా చెప్పురా? సారీ డాడీ, నీకు వీడియోలో పంపించలేదా? నీకు ఏది కావాలంటే అది ఇవ్వలేదు. అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి నువ్వు లేచి వెళ్ళిపోతావు. ఇంకోసారి వెళ్ళను. ఉన్న ఇజ్జత్ అంతా నాకు ఎందుకు? మీరు ఏడిస్తే తప్పు కాదమ్మా, తప్పు కాదు. నాకు తెలుసు ఒక ఆడపిల్ల తండ్రిగా ఎట్లుంటుందని నాకు తెలుసు. నీళ్ళు తాగండి, నా మాట నాకు వద్దమ్మా. నువ్వు పెద్దదాన్ని అయిపోయినావు, నువ్వు చాలా పెద్దదాన్ని అయిపోయినావు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వు వీడియోలో చేసుకో, సినిమాలో చేసుకో, ఏమన్నా చేసుకో. ఈ రోజు నుంచి మీ డాడీ చచ్చిపోయింది అనుకో. నా బాధ నా పక్కకుండి చూస్తున్నాడు రోజు, వాడిని అడుగు చెప్తాడు. వెళ్ళండి డాడీ, ఇంకా వెళ్ళను. ఒక మాట చెప్పాలన్నా, మీరు కూడా అన్నారు కదా అన్న రోజు. అదే అన్న, అదే మీరు కూడా అన్నారు కదా రోజు. అది కాదన్న, నా మాట ఏనండి. ఈయనకి కొద్దిగా నేను ఒక్క దెబ్బ కొట్టినందుకు మీరు అందరు కలిసి ఎగబడ్డారు నా మీద. నా బిడ్డ నా ఇద్దరు రోడ్డు మీద పెట్టి వచ్చింది. 4 రోజులు ఊరికి తీసుకెళ్దామని ఇక అక్కడ గోవాకి వెళ్ళిపోయినామన్నా. నాకు తెలియదు మీ కూతురు ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుందో ఏందో. ఆమె బస్ ఎక్కి వచ్చింది, నేనే షాక్ అయిపోయినా అక్కడ. మా పెద్ద కొడుకుతో వీళ్ళు వాళ్ళ పెద్దన్నతో నేను ఫ్రెండ్తో వచ్చినా అని నాకు ఫోన్లో చెప్పిండు. నేను లొకేషన్ పంపించిన, నాకు తెలియదు సాక్షి వచ్చిందని నేను కూడా. నా పెంపకం మీద నాకు నమ్మకం భయ్యా, నా బిడ్డ తప్పు చేయదు. కానీ అంత జిద్దు ఎందుకు చేస్తున్నారు? అంతగానే మేముంది మీ దగ్గర, ఏం పెట్టినావురా?
ఏం లేదు ఇంకోసారి అంకుల్. పోను డాడీ. అన్న ఏం పెడతామన్న చిన్న పిల్లలు ఏదో వీడియో చేసుకోవాలని వాళ్ళకి ఉంది కదా మీకు తెలుసు కదా అన్న. అమ్మా నేను వద్దలేదమ్మా నా జరగదు మీకు కాలు దెబ్బ తాకితే కుంటుకుంటా నడుస్తున్నా పానం ఏమైంది మీకేం తెలుసు ఆ రోజు నైట్ వస్తే కూడా నేను సంజయ్ షీలో పెట్టుకుని ఆమెను పన్న పెట్టుకుని ఈయన తెల్లారి పంపిస్తే నా కొడుకుని తనుగు నడవని పెద్దోని తీసుకొని గోవాకి వెళ్ళిపోయిందంటే నాకు కూడా తెలియదు, షాక్ అయిపోయినా నేను. కొద్దిగా మనసు పెద్ద చేసుకో, ఆమె కూడా భయపడుతుంది ఇంటికి రానికి. చూడండి ఇగో నువ్వు కొత్త పెద్ద మనసు పెట్టుకో అంతే. ఇంకోసారి జరగదు అంకుల్. ఇంకోసారి జరగకుండా ఇక మనం చేసుకుందాం, మనం పెద్దలు కూర్చున్నాం ఇక మాట్లాడదాం అన్న. వాళ్ళు ఇద్దరు మంచిగా పెద్ద తప్పు అర్థమైందా? ఇంకోటి సునీల్ తీసుకొచ్చి నన్ను పని చేస్తాను నాకు మస్తు కోపం నా మీద అయితే. వాడైతే నాకు అబద్ధం చెప్పింది కదా రాడు. ఇంకా ఈడు తెలివి తక్కువ లేక వానికి చెప్పడం మేము ఈడు ఉన్నామని ఇవన్నీ నాకు కావాలని నేను నా ఫ్రెండ్ తో వచ్చిన బాబాయ్ నువ్వు నాకు లొకేషన్ పంపాను. లేపలే ఎవరిది ఆన్ ఫోన్ చేస్తే ఆన్ ఫోన్ లేపలే. సరిగా వచ్చింది కదా అంత దూరం అని నేను ఫోన్ లేపి నేను లొకేషన్ పంపించిన. అంకుల్ ఇంకోసారి జరగదు అంకుల్. సారీ అంకుల్. డాడీ, అన్నా పోను. ప్లీజ్ ఇగో మా ముఖం చూడు జర ప్లీజ్. అన్నా నువ్వు ఆ రోజు ఎంత కొడుతున్నా కూడా ఏమో మాట్లాడినా నేను. అది నువ్వు అంత కొడుతుంటే కూడా ఆ రోజు నా బాధ నాకు వాడిని కొట్టాలని ఏం లేదు. నేను కొట్టేది ఉంటే నన్ను వీడియోలకు ఎందుకు పంపిస్తా చెప్పు. అన్నా నీ కోపం అరే నా బిడ్డని అట్లా చూసేసరికి కోపంతో 2 దెబ్బలు వేస్తా రోజు అందరు చీర చర్యాలి. నా బిడ్డ మీ వెంబడి గోవా దాకా యాక్సిడెంట్ కూడా కావాలని చేయలేదు అంకుల్. అది ఒకటే బాధ అంకుల్. వీడియోలో ఆ రోజు కూడా ఏమన్నా వీడియోలో ఇంత వీడియోలో బాధ ఉంది కదా అన్న. ఒక్కసారి మీ అమ్మాయితో అడుగు మళ్ళీ ఏముందో మళ్ళీ అనిల్ దగ్గర. నా తప్పు ఉందంటే నేను ఇప్పుడే ఇంకోసారి కలవాను అంకుల్. మీరు చెప్పమని నా తప్పు ఉందండి. చెప్పు నాకు కాదు నాకు ఏదైనా నేను ఎవ్వరికైనా సమాధానం చెప్పడానికి నాకు ఒక ఆన్సర్ Answer కావాలా? అది కనుక్కో. కానీ మీరు వీడియోలేనా మీది ఫ్రెండ్షిప్పా లేకపోతే ఇంకేమన్నా నాకు చెప్పు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉంటే నాకు ఇప్పుడు ఓపెన్ అయిపోండి. నేను వీడియోలోకి పోతున్నా దానికి పోతున్నా దీనికి పోతున్నా అని చెప్పి నా ఇద్దరు తీయ అట్లా ఏదున్నా నువ్వు ఓపెన్ అయిపో. నాకు ఇప్పుడు నాకు ఏమో మా ఇద్దరిని ఇష్టపడతాను అంకుల్ ప్రజలు. అట్లా అని చెప్పి మేము ఇద్దరం కలిసి వీడియోలు చేస్తాం అంకుల్. కలిసి చేస్తాం అంతే. వాళ్ళు ఒక మంచి మీరు friends ప్రజలు ఇష్టపడుతున్నప్పుడు పేరెంట్స్ నేర్పియద్దు. అదే అంకుల్ సారీ అంకుల్. పేరెంట్స్ నేర్పిస్తే అదే ప్రజలు ఏమంటారు. ఇప్పుడు మీరు ఎట్లయితే క్వశ్చన్ ఇస్తున్నారో అట్లా మామూలుకి మీ బిడ్డ కూడా మేము అదే అడిగిన ఆన్సర్ చెప్పురా బాబు ఏంది ఏం కథ ఏం నడుస్తుంది మీ మధ్యలో అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే సమాధానం, మేము మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినాం మంచిగా ఫ్రెండ్స్ నడుస్తుంది అని చెప్తారు వాళ్ళు. ఫ్రెండ్స్ అది మీ ఇద్దరు మనుషులలో ఏం లేదబ్బా. దోస్తానా మీది కాదంటే నేను చూసేటోడు ఏమంటాడు ఇప్పుడు నన్ను. అది కూడా వాస్తవమే. ఇప్పుడు నన్ను ఏమంటారు నువ్వు చెప్పొక మాట. అది కూడా వాస్తవమే. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలా. దోస్తాన్లో పోయిందంటే మరి మీరెందుకు పోలే అర్ధరాత్రి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలి. అన్నా నీ బిడ్డ మీద నీకు నమ్మకం ఉందా లేదన్నా? అట్లా మాట్లాడకని మీరు మీ బిడ్డని మీరు అమ్మా చిన్నగా బిడ్డ మీద చేయకండి. నమ్మకం ఉన్నా లోకం కోసం బతకాలమ్మా. కరెక్టే లోకం కోసం ఇప్పుడు నా జాగలో నువ్వు ఉండి చెప్పు. అవును కరెక్టే నేను అదే అంటున్నా. కానీ నా జాగలో నువ్వు ఉండి చెప్పు. పాపను వదిలేసి నీ కొడుకు మగపిల్లగాడు కనుక వాడు ఎక్కడ తిరిగినా నడుస్తుంది. అవును అంకుల్ ఇప్పుడు అడుగుతున్నాం అంకుల్ సారీ. సారీ చెప్తున్నారు కదా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం అంకుల్ లేదు. ఇగో ఇంకోసారి అస్సలు జరగదు అంకుల్. రిపీట్ కానీ అంకుల్ అస్సలు. ఆ పర్మిషన్ ఏదో నాకు తీసుకొని నాకు చెప్పి నువ్వు గోవా కాదు సింగపూర్ పోరా బాబు వీడియోలు చేసుకోని. నేనేం వద్దానా. మీరు ఏదైనా చేస్తే పర్మిషన్ తీసుకొని చేయండి. సారీ డాడీ. ఆ రోజు గొడవ అయిన తర్వాత నువ్వు ధన్మని తీసుకొని వెళ్ళిపోతా ఆమె వచ్చేసింది అని కావాలని అనుకోకుండా అయిపోయింది అంకుల్. అది ఇంకోసారి జరగలేదు అంకుల్ సారీ. అన్నా ఆమె వస్తాను నాకు అస్సలు తెలియదు అన్న. నేనే షాక్ అయినా అంకుల్. షాక్ ఆమె వస్తాను. ఇంకోసారి ఏడికి పోను డాడీ. సారీ డాడీ. ఏం చెప్ప అసలు మీరు వీడియోలేనా మీ ఫ్రెండ్షిప్పా ఇంకేమన్నా రిలేషన్ ఉందా మీ మధ్యలో. ఫ్రెండ్స్ అని చెప్తారు కదా అన్నా మంచి ఫ్రెండ్స్ అన్నా వాళ్ళకి అండర్స్టాండ్ అన్నా. ఆ ఫ్రెండ్ సర్కిల్ లేదే ఆమె అంత దూరం దాకా రాలే పిల్ల పాపం. మళ్ళా వాళ్ళది ఒక మంచి బాండింగ్ అనాలి. ఒక ఆ దోస్తాన్ ముఖం చూసే కదా అన్న నేను కూడా వీడియోలోకి పంపించింది. నీకు తండ్రి ప్రేమ అవసరం లేదు, నీకు వీడియోలో కావాలనుకుంటే నువ్వు వీడియోలో చేసుకుంటే వీళ్ళతోటే ఉండు. నాకేమో కాదమ్మా కరెక్టే. వాళ్ళు నేను వద్దనులే ఇప్పటిదాకా వీడియోలు చేసుకుంటూ ఒక మాట చెప్పిపోమన్నా. ఒక మాట చెప్పిపోమన్నా. ఆ రోజు అన్న ఫంక్షన్ కూడా పోతున్నా అని చెప్పి పోయి యాక్సిడెంట్ అయింది. ఒక మాట ఇట్లా ఫంక్షన్ కూడా పోతున్నామని చెప్తే నాకు ఇంత పెద్ద కాదు కదా. ఒక ఫోన్ చేసి డాడీ నేను అనిల్ వాళ్ళతో బాబాయ్ వాళ్ళ ఫంక్షన్ పోతున్నాను నాకు చెప్తే నేను ఇంటి దాకా రాను కదా. నేనే దవాఖాన పోయి ఎట్లా అయిందని నేనే కనుక్కుంటా. ఇప్పుడు అంకుల్ ఇప్పటి నుంచి ఏమున్నా చెప్తాం అంకుల్. అసలు నీది ఏం రకాల వీడియోలేనా? నీ కెరియర్ మీద ఫోకస్ లేదా? ఏం ఏం చేస్తున్నావు చెప్పు నాకు. వీడియోలు చేస్తాం. వీడియోలు అయిపోయిందా?
కలిసి చేస్తే ఏదో ఒకటి చేస్తాం వీడియోలు శాశ్వతంగా ఉంటాయి ఎప్పుడైనా తర్వాత నీ కెరియర్ ఏం చెప్పు. ఇప్పుడు సడన్గా ఒకటేసారి రావాలంటే సక్సెస్ రాదు కదా అంకుల్, కొన్ని రోజులు కష్టపడాలి కదా అంకుల్. అయితే మీరు కష్టపడుతుంటారని కదా నేను ఎంకరేజ్ చేసింది. అవును అంకుల్, కానీ కొన్నిసార్లు తప్పు అయిపోయింది అంకుల్, ఒక్కసారి క్షమించండి. ఒక్కసారి చూసుకోండి, ఒక్కసారి పెద్ద మనిషి అన్న, సారీ ఏమైనా తప్పైతే సారీ, పెద్ద మనిషి చేసుకొని నన్ను నా కుటుంబాన్ని అందరిని సంలాంచుకుంటే వారం రోజుల నుంచి వాడు అసలు కంటికి నిద్ర లేదు, కడుపుకు అన్నం లేదు వాడికి. సారీ అన్న ఇక్కడ ఆడు నన్ను కనీసం ఒక నిమిషం కూడా ఇడిచిపెట్టలేడాడు. నా బిడ్డ అంటే నాకు అంత ప్రేమ. ఆయనకు ఫోన్ చేసిన ఆయన కట్ చేస్తుండే, ఈయనకు ఫోన్ చేసి ఈయన ఫోన్లు కట్ ఏం లేదన్న, ఇగో మీ బిడ్డ ఎంతగానో బాగా ఏడుస్తుంది, డాడీ డాడీ. ఆడ కూడా వచ్చిన తర్వాత కూడా డాడీ అని చెప్తున్నాను. భయం పడుతుంది. సరే నేనేమన్నా ఆవేశంలో వచ్చేసింది, నేను కాదంటలేను. కాకపోతే ఒక మాట నాకు చెప్పిపో, నేను కోపంలో నేను తలుపు పెట్టి పోయినా భయ, నాకు తెల్లారి చెప్పొచ్చు కదా డాడీ నేను పోతా వీడియో. కానీ గోవాకి వచ్చిన తర్వాత ఆమె ఎంత బాధపడ్డది తెలుసా, ఫుల్ ఏడిచింది నా ముంగటే. బాబాయ్ నా డాడీ గుర్తుకొస్తున్నాడు, నా బాబాయ్ ఏం చేస్తుండే, మా డాడీ తిన్నాడా లేదా నాకు ఏం తెలుస్తలేదు, నేను ఇక్కడికి వచ్చేసిన మీ గురించి అనిల్ గురించి వచ్చేసిన ఇక్కడ దాకా, చాలా బాధపడ్డది. నేను మంచి ఫ్రెండ్షిప్ మీద కాదంటలేను, నేను కోపంతో కొట్టినా అని చెప్పి తలుపు పెట్టిపోతే డాడీ తెల్లారి రోజులు మాట్లాడవచ్చు, నువ్వు రాత్రి పోవాల్సిన అవసరం ఉంది, నేను కూడా వస్తా కదా లేకపోతే అన్నాన్ని పంపిస్తాను. ఒక్కదాని పోయిన ఒకసారి ఆడికి పోకుండా నీకేమన్నా అయితే నేను మళ్ళీ అలా మీదకే రావాలి కదా. నేను మళ్ళీ అలా మీదకి వచ్చి వాళ్ళతో కొట్లాట మేము కొట్టుకొని సావాలా, పోలీస్ స్టేషన్ లో పొంటి పోవాలి. సాక్షి నువ్వు బస్ ఎక్కక ముందు కూడా నువ్వు చెప్పాలా, ఇగో వీళ్ళు మాకు ఎవరికని చెప్పినావా, మాకు ఇంటి ఇచ్చినావా? అట్లా చెప్తే కాదనుకున్నా. దేవుడు అలా పిల్లగాడు మీ అన్న ఎవరో ఎంబడి వచ్చిందంట, ఆ పిల్లగాడు రాకుండా ఒక్కతే పోతే ఏమైనా అయిపోతే ఎవరు రాబోయి దిక్కు, నేను మళ్ళీ మీ ఇంటికే రావాలా కదా. వీళ్ళు ఇంటికి వచ్చి రాదు నైట్, నీకు తెలియదు ఆ విషయం. మీ అన్న మీ డాడీ ఇంటికి వచ్చి నైట్ ఆ రోజు వచ్చి ఏమైంది ఏడికి పోయింది అని వీళ్ళు కూడా ఏమన్నా మార్నింగ్ ఇట్లా అయిందంటే అది వేరైంది మొత్తం, నీకు తెలియదు, నీకు చెప్తే బాగుండదని ఏం చెప్పలే, నువ్వు వచ్చేసిన వాళ్ళ ఆమె మనసు కూడా ఏమంటే మా డాడీకి ఏమన్నా అనుకుంటాడా ఏందా అని ఒక భయపడుతుంది అంతే తప్ప ఇక ఏం లేదు. ఇంకోసారి మీకు చెప్పండి ఏడికి అంటే చేసి తీసుకుంటా బ్యాగ్ తీసుకున్నాడు. ఇంకోసారి మీకు చెప్పండి ఏడికి ఆ రోజు నైట్ నేను ఇంట్లో పెట్టుకొని కూడా లేదని చెప్పేసి మా ఇంట్లో తెలుసా. నెక్స్ట్ టైం మీరు ఏమైనా వీడియో చేసినా ఏం చేసినా కూడా నాకు చెప్పిపోండి, నేను వద్దాను, చేసుకొని తీసుకోవాలి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను కూడా చేస్తాను మీతో వీడియోలు. చేయలేదరా నీతో ఎన్ని వీడియోలు? బ్యాగ్ తెచ్చుకున్నాడు కదా ఇప్పుడు నా బిడ్డనే కదా ఏముంది చెప్పు. సాక్షి కోపం పడతాం. సారీ అంకుల్, ఇంకోసారి అసలు ఇష్టం బాగుంది. ఆ రోజు నైట్ ఆయన పోయి కంప్లైంట్ ఏమి ఇవ్వలే నీ మీద. జైల్లో పోతున్నా నువ్వు సీదా. ఆయన మంచి పెద్ద ఉంది కాలిపిలిగో నీకు ఏ వీడియో చేయాలి, నీకు ఏదైనా ఉంటే చెప్పురా బాబు. నీకు ఏమైనా వీడియోలు ఉంటే నీకు చెప్పనికి భయం అనిపిస్తే మీ బాబాయ్ తోటో మీ మామ తోటో ఫోన్ చెప్పి నాకు చెప్పేది ఉంటే వాళ్ళ అన్నకి చెప్పు, నాకు చెప్పడానికి భయమే. నేనే పర్మిషన్ ఇస్తున్నా, చెప్పడానికి ఏముంది మీకు భయం? సరేనా, థ్యాంక్ యూ. మీరేమనుకోకండి, నాతో ఏమైనా తప్పైతే సారీ. లేదు తప్పనేది కాదు, పిల్లలు చేసిన దానికి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సాక్షి ఏం భయపడ మాట్లాడడం కదా, డాడీ తీసుకెళ్తుండే మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం పంచాలి. అలా పోయినాక ఫోన్ చేయి. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయ అమ్మ. నేను కొట్టేది ఉంటే నేను ఇప్పటిదాకా పుట్టింత పెద్ద అయింది ఒక దెబ్బేలే. ఆమె అదే అలుచు తీసుకున్నది, ఆమె అదే అలుచు తీసుకొని ఏదో గారభం ఎక్కువైపోయి అట్లా వచ్చేసింది. మన ఆయన ఏమన్నాడు, ఏమనుకోకండి, మీ బాపకి ఏది కూడా నేను చెప్తున్నా నా పెంపకం మీద నాకు నమ్మకం అమ్మా. నా పెంపకం మీద నాకు నమ్మకం. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయదు, నాకు ఆ నమ్మకం. ఆ వీడియోలు అంటే పిచ్చిలు వేసి వచ్చింది అంతేగాని ఇంకో తప్పు పనికి మాత్రం రాదు. అట్లా కూడా తప్పుడు చూపు చూసినా తప్పుడు చేస్తా చంపేస్తుంది. నాకన్నా ఎక్కువ కోపం, నాకన్నా ఎక్కువ కోపం చంపేస్తుంది. అటువంటి లెక్కలు కూడా చేసినా దగ్గరకు వచ్చినా కూడా నువ్వు ఈ వీడియోలో కాదు, కెరీర్ మీద కూడా ఫోకస్ చేయి. అర్థమైందా అమ్మ? వస్తా వెళ్ళాక ఫోన్ చేస్తానా? ఓకే సాక్షి, మాట్లాడినాం డైరెక్ట్. సాక్షి టెన్షన్ ఏం టెన్షన్ పడకు, సరేనా? థ్యాంక్ యూ. ఏమైనా అయితే అయ్యో అందరు ఉన్నారు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, టెన్షన్ పడకు, మీ మమ్మీ టెన్షన్ పెడుతున్నాం. ఏమున్నా ఏమన్నా అంటే వాళ్ళ డాడీ ఫస్ట్ ఫోన్ చేయాలి. ఆయన సింగపూర్ తీసుకోమన్నారు వాళ్ళ డాడీ. అంత కోప్పడ్డప్పుడే నాకు అర్థమైపోయింది ఆ రోజు. ఆయన అంత కోప్పడ్డాడు అంటే మీకు ఎంత నమ్మిండో ఏందో అని నాకు అదే రోజు అర్థమైంది. అందుకే నేను ఆయన అంత చేసినా కూడా నేను ఒక్క చేయలేదు తెలుసా, ఆయన కోపం నాకు అర్థమైంది.
అలాంటి మనిషిని మనం ఇప్పుడు ఎంత మంచిగా కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత కూల్గా పోయినాను. ఆల్రెడీ నేను ఫోన్ చేసి ఆయన నాకు ఫోన్లు చేస్తుండో, నేను చేస్తే లేపలే, ఆయన నాకేస్తే నేను లేపలే. మన ఫోన్ రూమ్లో ఉండే. తర్వాత మళ్ళీ నేను చేశాను సారీ అని అంటే ఫోన్ పెట్టుపోయి ఫోన్ పెట్టు నాతో నేను మాట్లాడుతాను పెట్టేసి ఆ రోజు ఇగో ఇప్పటి నుంచి నువ్వు వీడియో చేసినా నువ్వు సీదా వాళ్ళ డాడీకి ఫోన్ చేయి. నీతో కాదు కదా, మా అమ్మకి చెప్పు, నాకని చెప్పు, నేనైనా మాట్లాడతా. ఇలా వీడియో ఉంది జర పంపి అన్న అని మాట్లాడతాం. అంతే చెప్తే అయిపోయింది. ఒక్క మాట పంపిస్తాను. ఎన్నో వీడియోలు చేశారు ఆయన కూడా, నీతో 2-3 వీడియోలు చేసాడు. భయం ఎందుకు అని అంకుల్ ఇగో సో ఇట్లా వీడియో ఒక మాట చెప్పు, వాళ్ళు కూడా ఖుషి అవుతారు. భయం ఏంది? నెక్స్ట్ మన వీడియోలోకి అంకుల్ గిడ తీసుకోదా చేస్తా అంటారు అంకుల్ ఇంకా మంచిగా.